ईशानः यदन्नेनादिरोहति एतावानस्य महिमा अदोध्यायापुश्च पूरुषः आदो क्षेत्रस्य वदिना वयसेनुयामसि रामश्वं पोषयित्वमासनो मृडाजीदृशे क्षेत्रपर्वादभोद्वादस्वामिने नमो नमः सर्वोपचारपूजार्थे पुष्पाणि समर्पयामि ओम भीमद्गदेवस्य वद्यै नमः ओम महतो देवस्य वद्यै नमो नमः वेकामाण्डामकामाय मह्यं रामेश्वरो वैश्रवणो ददातु वेदाय वैश्रवणाय महाराजाय नमः श्रीरूपं जपयक्षणा ऐश्वर्यप्रधानेन सौभाग्यारोग्यसम्पदः शत्रुहानिप्रोमोक्षस्तु यते दानकिं जनैः देव्याः प्रसादसिद्धिरस्तु शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति बगलामुखे देवता परिपूर्ण अनुग्रहकटाक्षसिद्धिरस्तु राजद्वारे राजमुखे सर्वकारसर्वामस्तव्यवार्षु बगलामुखे देवता अनुग्रहसिद्धिरस्तु గ్రామీణ ప్రాంత దేవాలయం అయితే ఇది 10వ శతాబ్దానికి పూర్వమే శిథిలమైనట్టుగా దీనికంటే పురాతన ఆలయం చందోలు గ్రామంలోని లింగోద్భవస్వామి దేవస్థానం ఒకటి. ఆ దేవాలయ నిర్మాణం కోసం అప్పుడు పరిపాలన చేసేటువంటి చోదరాజు గారు ఆ దేవాలయ నిర్మాణం కొండరాజు తిప్పిస్తుంటే అవన్నీ ఇక్కడ వచ్చి ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోయిందంటే అప్పుడు అమ్మవారు గుడి మీద వచ్చి శిథిలమైన ఆలయం ఇక్కడ ఉన్నది, నా గుడి కట్టిన తర్వాత ఆ గుడి కట్టమని చెప్పడంతో ఆ రాజుగారు అంటారు, నేను చేసేటువంటి భాగాన్ని శివాలయం చేశాను కదా, ఈ రాగని అక్కడికి తీసుకొచ్చానంటే అప్పుడు మధ్య మార్గంగా బండికి ఒక రాయి చొప్పున పెట్టి గుడి కట్టమని చెప్పారు. అందువల్ల బళ్ళన్నీ ఆగిపోయిన ప్రాంతం కాబట్టి అమ్మవారికి బళ్ళమ్మ అని పేరు. ఒక్కొక్క బండ చొప్పున ఆ గుడి కట్టారు కదా బండలమ్మ అని పేరు. కానీ అసలు మూల విరాట మాత్రం బగలాముఖి యొక్క సంపూర్ణ స్వరూపం. ఎందుకంటే బగలాముఖి అనగానే అమ్మవారికి కపాల మాది ఇంకొక విధంగా ఉంటుంది, నెలలో పొదులు తగ్గుతుంది, ఎడమ పొదులు శివలింగ చిహ్నం ఉంటుంది, అలాగే మకర కొండలాలు ఇవన్నీ కూడా బగలాముఖికి సంబంధించిన పూర్తి ఆధారాలు. ఇది గత కథ. అయితే 2001 సంవత్సరంలో ఈ ఆలయ మండపం చాలా చెడ్డది, దీని దాతల సహకారంతో వృద్ధి చేద్దామని తవ్వకాలలో ప్రారంభం చేసి ఆ పిల్లల కొండ కింద అమ్మవారి యొక్క నిధి బయటపడడం, ఆ నిధిలో ఉండేటువంటి వస్తువులన్నీ కూడా అమ్మవారికి పూర్వకాలం ఎవరో మహానుభావ తీయించిన బంగాళ ఆభరణాలు కావడం, అవన్నీ కూడా పురావస్తు శాఖ వెళ్లకుండా దేవాదాయ శాఖ రావటం అనేది ఒక గొప్ప అమ్మవారి శక్తికి నిదర్శనం. అందులో అమ్మవారిని ఎక్కువగా న్యాయమూర్తిగా తలుస్తారు. ఎక్కువగా న్యాయం అంటే ఇక్కడికి వస్తే ఒక సమస్య పరిష్కారం అవుతుందని. అందువల్ల అమ్మవారిని ఆరాధించేటువంటి దాదాపుగా జ్యుడిషియల్ వారు కావచ్చు, మన పోలీసు డిపార్ట్మెంట్ కావచ్చు, ఇట్లా ఎవరైనా కావచ్చు, ఇక్కడికి వస్తే న్యాయం జరుగుతుంది అనేటువంటి ఒక భావం అందరిలో సమృద్ధిగా ఉంది. అదే భావం కూడా అందరికీ ఆ ఫలితం కనిపిస్తూనే ఉంది అనే విషయం కూడా నాకు ఇవైతే తెలిసింది. ఆ విధంగా ఒక్కొక్క చోట ఒక్కొక్క అమ్మవారి యొక్క అంగంతో పునీతమైన దేశం. ఆ విధంగా ఈ దేశంలో అత్యంత పవిత్రమైన ఏదైతే అనేక రకాల విశేషాలు ఉన్నాయో, సో అడుగడుగునా విశేషాలు ఒక చోట నిజం. సో ఆ విధంగా అత్యంత విశేషమైన బగలాముఖి అమ్మవారి యొక్క స్థాపన ఇక్కడ ఉంది. త్రిపురలో అంటే త్రిపురేసి త్రిపురాంబ అని చెప్పి పిచ్చే ఆవిడ మన దగ్గర కొలువై ఉండటం ఏదైతే మనందరి అదృష్టం. అమ్మవారి యొక్క చల్లని కృపా కటాక్ష వీక్షణాల ద్వారా మనందరికీ మంచి జరుగుతుంది. ఆ విధంగా ఈ యొక్క వైభవం అంటే ఒక్కొక్క దేవాలయం యొక్క వైభవం ఒక్కొక్కసారి ప్రాప్తిస్తుంది. ఆ విధంగా ఈ దేవాలయం యొక్క ఏదైతే పరమ వైభవ స్థితి కూడా త్వరలో రాబోతుందని అనిపిస్తుంది. ఎందుకంటే 108 హోమాలు 90 హోమాలు పూర్తయ్యాయి. సో ఇంకా ఏదైతే 18 హోమాల పూర్తి అయిన తర్వాత దేశ విదేశాల నుంచి అందరూ అక్కడ రావడం జరిగింది. ఈ గ్రామస్తులందరూ కూడా ఈ యొక్క దేవాలయం కోసం వాళ్ళ యొక్క మన ధనాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది రేపు ప్రపంచ ప్రసిద్ధి కాంచే పుణ్యక్షేత్రంగా విరాజనబోతుంది. కనుక మనందరి యొక్క కర్తవ్యం ఆ విధంగా చేయాలి. ఎవరైతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి యొక్క అదృష్టం బాపట్ల జిల్లా వారికి కూడా అదృష్టంగా నేను భావిస్తాను. అమ్మవారు యొక్క దీవెనలు కేవలం
ఒకరికే పరిమితి కాదు, యావత్ ప్రపంచం, యావత్ సృష్టికి ఆ విధంగా ఉండే ఒక అతి రహస్య, అతి గోప్యమైన అనేక రకాల విషయాలు మనకి ప్రాప్తించే విధంగా చేస్తారు. కనుక మనందరం కూడా అటువంటి ఒక దృష్టితో, అలాగే మన యొక్క ధర్మాన్ని ఇవాళ పరిగెడుతుంది. అంటే 4 పాదాల పైన నడవాలేదు కనుక ఆ విధంగా ఇవాళ మన యొక్క ధర్మానికి సంబంధించిన ఏదైతే విశేషాలు ఉన్నాయో ఇవాళ ప్రపంచం తెలుసుకోవాలి. ఒక అధర్మ్యం, విధర్మీయులు యొక్క ప్రభావం అణచడానికి కూడా అమ్మవారి యొక్క ప్రాసెస్ ముందు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ మనందరి యొక్క ఆ విధమైన కర్తవ్యంతో పాటు నాకు కూడా ఒక గొప్ప అదృష్టం కూడా ఆ విధంగా అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవటం, అలాగే స్నానం చేసుకోవటం, అనేక రకాల విశేషాలు వింటాం. ఆ విధంగా ఆవిడే స్వయంగా ఇక్కడ వెలిసారు, అలాగే స్వయంగా అన్ని ఆవిడే చేయించు, మనం నిమిత్తం మాత్రమే. సో ఆ విధంగా మనందరూ కూడా ముందుకెళ్ళాలి. ఆవిడ యొక్క కృప మనందరిపైన ఎదురు ఉండాలని చెప్పి భగవంతుడు అందరికీ ధన్యవాదాలు. సరైన వ్యక్తి చెప్తుంది. మా దండిపట్ల వారు 18 మంది భాగస్తులు ఇక్కడ ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దేవీం వాచమజయంత దేవాస్తాం విశ్వరూపాః విశ్వో వదంతి. శాణో మంత్రేషమోర్జన్ధ్వానాధేనుర్వాగస్మాన్ భవదష్టుదయితో అయం ముహూర్తస్య ముహూర్తోऽस्तु. శుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యతా శుభఫలాప్తిరస్తు. పూర్వోక్త ఏవం గుణవిశేషవిశిష్టాయాం శుభతిథో అస్య యజమానస్యాః ఆత్రేయ పుత్రోద్భవస్య వంశీ నాగేంద్ర మాధవ నామధేయస్యాః మాధురీ నామధేయవతి కేయూర్ అభిరామ్ నామధేయస్య కృష్ణ సోమర్ధామ నామధేయస్యాః యజమానస్యాః అనురాధా నామధేయవతి యజమానస్యాః అమరపురి గోత్రోద్భవస్య రమేష్ నాయక్ నామధేయస్య రమాదేవి నామధేయవతి జయదీప్ నామధేయస్య అనంతమ నామధేయస్య సకుటుంబానాం క్షేమస్థైర్య శివుడు మాట్లాడడానికి హస్తాల పాత్ర భిన్నమైపోయింది. కాబట్టి ఇంకో ప్రదేశ పరిధిరాలు అది బయట వాయులింగంగా ప్రదర్శన చేసి మళ్ళీ అప్పుడు స్వామివారు ఆధిపత్యం ఈ స్వామివారి అయితే 10వ శతాబ్దం వరకు దేవాలయం గర్భగుడిలో ఉండే స్వామివారు ఈ 9 అడుగుల పైన ఉంది, 5 అడుగులు లోపల భూమిలో సపోర్ట్ 14 అడుగులు శివలింగం. దీన్ని డబ్బులున్న భావంతో కొంత సమాచారంతో దాన్ని బ్రేక్ చేయడం వల్ల స్వామివారి ముందు పెరిగిపోయింది. దానివల్ల ఎప్పుడైతే భిన్నమైనయో లోతుల మహారాజు పరిపాలనలో తిరిగి స్వామివారిని బయటపెట్టి దేవాలయం అప్పుడు రాతి కట్టుబట్టం చేశారు 10వ శతాబ్దంలో. ఆ తర్వాత స్వామివారికి ఈ యొక్క మాన్యం ఏర్పాటు చేసేసి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఈ దేవాలయం విధంగా ఉంది. లోపల ఉండేటువంటి శివలింగాలు బ్రహ్మసూత్ర శివలింగాలు 2 ఉన్నాయి. లోపల స్వామివారు ఇక్కడ మొత్తం 5 శివలింగాలు ఉన్నాయి దేవాలయం. ఈ 4 శివలింగాలు బయట ఉన్నాయి. ప్రధానంగా విష్ణుమూర్తి బ్రహ్మ శివుడు మానవాకారం. మొగిలి పువ్వు ఉంటే ఇంకా బాగుంటుంది. మొగిలి పువ్వు అంటే ఇట్లా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అరుదు తక్కువ కాదు. ఫస్ట్ టైం. అదొకటి. అంటే ఇంకోటి ఏంటంటే విష్ణుమూర్తి కంప్లీట్ శరణం
వెళ్తున్నా పాద నమస్కారం. నమస్కారం. బ్రహ్మ శివ విష్ణు అంటే మొత్తం శివత్వాన్ని తెలుసుకోవడానికి కోసం పరీక్ష పెడతారు. పరీక్ష పెడతారు. ఆ పరీక్షకి ఈయన నిజం చెప్తాడు, ఈయన అబద్ధం. అందుకే ఈయనకేం పూజ లేదు. ఆ విధంగా ఈయన తెలుసుకొని శరణాగతి అనమాట. కంప్లీట్ నువ్వే సర్వం అని చెప్పి శివాయ విష్ణు రూపాయ అని చెప్పి. సో ఆ విధంగా శివుడికి విష్ణుమూర్తి పూర్తిగా మీ దగ్గర విషయ భాండాగారం ఉందండి. 2 నిమిషాలు లక్ష అరవింద్ ఆశ్రమ్ సైతే అంటే యారో వెళ్ళి మెడిసిన్ పెట్టారా? మెడిసిన్ ఇప్పుడు వాడలేదండి. యాక్చువల్లీ కాన్సెప్ట్ యోగ్యతా